హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నా. చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్. ఈరోజు పండగ స్పెషల్ అన్నమాట. ఇలాగుంటే పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. గారెల్లోకి చాలా బాగుంటుంది. అన్నానికి గారెలకి అన్నిటికి కలిసి వచ్చేలాగా నేను చేసేస్తాను ఫ్రెండ్స్. చికెన్ వండితే మాత్రం పండగకి అందరూ కనుమ రోజు మాత్రం గారెలు చికెన్ ఉండాల్సిందే. చిన్నప్పుడు నాటుకోళ్ళు వండుకునే వాళ్ళు కోసుకొని, ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్, రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సెకండ్లో తెచ్చుకొని వండేసుకోవచ్చు. ప్లెయిన్ రైసే వండాను ఫ్రెండ్స్, ఎందుకంటే సాయంత్రం బయటకు వెళ్ళాలని అనుకున్నాము. అందుకని ప్లెయిన్ రైస్ వండేసాను. మా పెద్దోడు కూడా కనుమ రోజే పుట్టాడు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే నొప్పులు వస్తున్నాయి, నాకైతే సంక్రాంతి నైట్ నుంచి నొప్పులు వస్తూ ఉంటే, మా అమ్మేమో పొద్దున్నే గారెలు నాటుకోడి పులుసు చేసి, తినమ్మా మళ్ళీ దీని మీద ఉండిపోద్దేమో, కొంచెం అన్నా తిను అని బతిలాడుతూ ఉండేది. నా నొప్పులు నాకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు. నైట్ అంతా అలా నిలబడి ఉండిపోయాను ఫ్రెండ్స్, చాలా బాధపడ్డాను. ఈ పండుగ వచ్చిందంటే పిల్లోడు పుట్టినరోజు గుర్తొచ్చింది. పండగ కూడా ఆ రోజైతే నేను తినలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే తినమంది. అలా వాళ్ళకనుకైనా అలా నోట్లో పెట్టుకోమ్మా, పండగ పూట అలాగ వెళ్ళకూడదని. నేనైతే అసలు నేను మా అమ్మని ఇసుక్కున్నాను, చాలా కోపపడ్డాను. మా అబ్బాయి అయితే 15వ తారీఖు పుట్టాడు. ఆ రోజు ఆ పిల్లోడు పుట్టినరోజు కనుమ పండుగ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సంక్రాంతి వచ్చింది, పండగ రోజే పుట్టాడు. మా చిన్న అబ్బాయి అయితే దసరా, పెద్ద ఆయనేమో సంక్రాంతి, ఇక పండగ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే కూర చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చిక్కటి గ్రేవీ చాలా టేస్ట్గా వచ్చింది, చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇదే స్పెషల్ ఫ్రెండ్స్. పండగకి కొంతమంది కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే ఈ పండగ వచ్చిందంటే మా పెద్దోడు పుట్టినరోజే వచ్చింది. అదే నాకు పెద్ద జ్ఞాపకం, ఎందుకంటే తొలిసూరు పుట్టే పిల్లల మీద ఉంటుంది కదా చాలా ఆశలు. అలాగా అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఎన్నిసార్లు చూపించిన చికెన్ కర్రీనే, ఎందుకంటే వేరే వంటలు ఏం చేయలేదు. పండగకి కొన్ని బయటకు వెళ్ళాలని కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందులో పుట్టినరోజు అప్పుడు అసలు బయటకే తీసుకెళ్తానన్నాడు పిల్లోడు. సాయంత్రం వెళ్దాంలే అనేసి ఈ పూటకైతే వంట చేసేసాను. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వంట. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అందరి ఇళ్ళలో పండగని హ్యాపీగా జరుపుకోండి, సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్.